నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఒక బిగ్ హెల్త్ అప్డేట్. ప్రెసిడెంట్ చేతిపై ఉన్న గాయాలు, కాలివాపు కేవలం చిన్న విషయాలు కావు. మీడియాలో ఊహాగానాలు పీక్స్కి చేరిన వేళ వైట్ హౌస్ మెడికల్ యూనిట్ ఒక సమగ్ర పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షల రిజల్ట్స్ షాకింగ్. డయాగ్నోస్టిక్ వాస్క్యులర్ స్టడీస్, డాప్లర్ అల్ట్రాసౌండ్లు ఇవన్నీ కలిసి ఒక సీరియస్ కండిషన్ను బయటపెట్టాయి. అదే క్రానిక్ వైనస్ ఇన్ఫిషియన్సీ. అసలు ఏంటిది? ఇది కేవలం వయసుతో వచ్చే సాధారణ సమస్య అనుకుంటే పొరపాటే. గుండెకు రక్తాన్ని తిరిగి పంపే సిరలలోని వాల్వులు పనిచేయకపోవడం వల్ల రక్తం కాళ్లలోనే నిలిచిపోవడం ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. పరిణామాలు భయంకరంగా ఉంటాయి. కాళ్లవాపు, వారికోస్ వెయిన్స్, ఇంకా తీవ్రమైన సందర్భాలలో చర్మం రంగు మారి పుండ్లు పడే ప్రమాదం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. జన్యుపరమైన కారకాలు, వయస్సు, అధిక బరువు, ఎక్కువసేపు నిలబడటం ఇవన్నీ ఈ ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తాయి. కంప్రెషన్, స్టాకింగ్స్, చిన్నపాటి సర్జరీలు, నడవడం, కాళ్లను పైకెత్తడం ఇవన్నీ బ్లడ్ ఫ్లోని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. కానీ టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే కష్టం. చాలా మందికి లక్షణాలు కనిపించవు, కానీ లోపల ఈ సమస్య పెరిగిపోతూ ఉంటుంది. నొప్పి, మంట, దురద, చర్మం నలబడటం ఇవన్నీ డేంజర్ సిగ్నల్స్. అరుదైన సందర్భాలలో ఇది తీవ్రమైన చర్మ మార్పులు, బాధాకరమైన నయం కాని పుండ్లకు దారితీయవచ్చు. చివరికి వైకల్యానికి కూడా దారితీసే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు.